Hello, good morning. Welcome to ARS News Channel. ICC Women's World Cup Final. నెరవేరిన కళ ప్రపంచ కప్ విజేతగా భారత్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ లో మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ అవతరించింది. నావీ ముంబై వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శించి 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం ప్రోటీస్ టీమ్ గా 246 పరుగులకే ఆల్అౌట్ చేసింది. దీంతో మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ముద్దాడింది. ఈ ఫీట్ సాధించిన 4వ జట్టుగా నిలిచింది. ట్రోఫీ కోసం కొన్ని దశాబ్దాలుగా నిరీక్షణగా ఎదురు చూస్తున్న మహిళల ప్రపంచ కప్కు తెరపడింది. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దక్కింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు సువర్ణాధ్యాయం లిఖించింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా మారిన మహిళల ప్రపంచ కప్ క్రికెట్ జట్టు ఫైనల్ గా భారత్ కైవసం చేసుకుంది. టోర్నీలో ఎన్నో ఎత్తు అడుగులు పడుతూ లేస్తూ ఫైనల్ కు చేరిన భారత్ తుదిపోరులో అదిరే ఆట తీరుతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 2 సార్లు త్రుటిలో చేజారిన వన్డే ప్రపంచ కప్ ను మూడోసారి ఒడిసి పట్టుకుంది. 144 కోట్ల మంది భారతీయుల సంబరానికి కారణమైంది. ఆదివారం నావీ ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ కు ఫైనల్ వేదికగా జరిగింది. వాస్తవానికి ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యం అయితే సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ మంచి శుభారంభాన్ని అందించి వైశాలి వర్మ 87 పరుగులు, దీప్తి శర్మ 58 పరుగులతో సత్తా చాటడంతో టీమిండియా నిర్మిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇటు దక్షిణాఫ్రికాకు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ ప్రపంచ కప్ లో బ్యాటర్స్ అందరూ కూడా తమ వంతు సహాయాన్ని చేసి అందరూ రాణించారు. వర్షం కారణంగా లేటుగా మొదలైన క్రికెట్ మ్యాచ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఆ పరుగుల్లో వైశాలి వర్మ, దీప్తి శర్మ చెరొక హాఫ్ సెంచరీ చేశారు. స్మృతి మందాన 45 పరుగులు, రిచా ఘోష్ 24 బంతుల్లో 35 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్ తో టాస్ గెలిచిన ఫస్ట్ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. అప్పటి వరకు వర్షం పడటంతో రెండో ఇన్నింగ్స్ మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని తనకు అంచనా లేక తొలుత బౌలింగ్ చేయడానికి మెరుగ్గా చూపొచ్చు అని ఆలోచించింది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ నిర్ణయం తప్పని చూపిస్తూ భారత బ్యాటర్స్ ఓపెనింగ్ బ్యాటర్లు సత్తా చాటారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది. ఓ దశలో భారత్ 166 పరుగులకి 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఎంతగానో ముందుగా నిలిచారు. అప్పటికే 27.4 ఓవర్లు పూర్తయి చేతిలో వికెట్ ఉండడంతో టీమిండియా ఈజీగా 300 రన్స్ చేస్తుందని అందరూ భావించారు. చివరిలో భారత్ అనూహ్యంగా తడబడి వరుస వికెట్లు కోల్పోవడంతో పరుగులు కాస్త వేగం తగ్గించారు. చివరిలో రిచా ఘోష్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి స్కోర్ మాత్రం 300 దాటలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ కనీసం రన్ రేట్ 30 రన్ రేట్ కి 30 రన్స్ తక్కువకే పరిమితమైంది. అనంతరం చేజింగ్ ప్రారంభమైన దక్షిణాఫ్రికా వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఆడింది. దీంతో ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ 9.2 ఓవర్లలో 51 పరుగులకే భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాయి. అయితే కౌర్ బౌలింగ్ అద్భుతమైన ఫీల్డింగ్ తో ఒక రన్అట్ చేసి దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ పడుతున్న కెప్టెన్ లౌరా మాత్రం మొండిగా బ్యాటింగ్ చేసి తన సెంచరీ పూర్తి చేసుకుని సెమీస్ లో ఇంగ్లాండ్ పై శతకం బాదిన ఆమె ఫైనల్లోనూ
అదే రిపీట్ చేసింది. దీంతో ఆమె ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా విజయంపై ధీమాగా ఉంది. కానీ 101 రన్స్ చేసిన తర్వాత దీప్తి శర్మ బౌలింగ్ లో తాము అవుట్ కావడంతో భారత్ విజయావకాశాలు మెండుగా ఖాయమైంది. చివరికి దక్షిణాఫ్రికా 246 పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది. దీంతో 2025 వన్డే ప్రపంచ కప్ భారత్ 2 సార్లు ఫైనల్ కు చేరింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయమైంది. కానీ ముచ్చటగా మూడోసారి కప్పును మాత్రం వదులుకోలేదు. ఆల్రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి మహిళల వన్డే ప్రపంచ కప్ను తొలిసారిగా 2025కి ముద్దాడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.